తెలంగాణలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ దాని అనుబంధ సంస్థ విజయం సాధించి చరిత్ర సృష్టించాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాజాగా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీలను పట్టభద్రులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు రిజెక్ట్ చేశారు. బల్దియా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ ఇలా పుంజుకోవటం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామమే. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టి మరీ ఓడిపోయింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ మాత్రం అసలు ఎక్కడ అభ్యర్థులను పెట్టకుండా సైడ్ అయిపోయింది. ఇంతకీ బీఆర్ఎస్ సైడ్ అవ్వడానికి బలమైన కారణం ఉందా, లేక రిస్క్ ఎందుకులే అని గులాబీ బాస్ తప్పుకున్నారా? అసలు కేసీఆర్ వ్యూహం ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికే బీఆర్ఎస్ సాహసించలేదు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా గులాబీ పార్టీ బరిలోకి దిగలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఒక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలోనూ బీజేపీ సత్తా చాటుకుంది. దాంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ శకం ముగిసినట్లే అని, పొలిటికల్ రేస్లో నుంచి గులాబీ పార్టీ ఎలిమినేట్ అయిపోయినట్లే అన్న టాక్ వినిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా జరుగుతాయి. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ పార్టీల ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిందంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు దానికి మొదటి అడుగుగా చెప్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయ అవనిపై ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సరికొత్త రాజకీయ సమీకరణాలు ఆవిష్కరించాయి. పొలిటికల్ రేస్లో నుంచి నెమ్మదిగా బీఆర్ఎస్ ఎలిమినేట్ అవుతుంటే బీజేపీ అంతలా ఎలివేట్ అవుతోంది. ఇది భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే యుద్ధం చేయకుండానే చేతులెత్తేసినట్లు ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యవహరించింది. ఆ లొంగుబాటు బీజేపీకా లేక వ్యూహాత్మక అన్న చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పరోక్షంగా సహకరించినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పెద్దలు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కమలనాథులకు దాసోహం అన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక వాస్తవానికి రాజకీయాలు పాత రోజుల్లా లేవు. నిత్యం రేస్లో ఉండాల్సిందే, లేదంటే గేమ్ నుండి అవుట్ అయ్యే పరిస్థితులు ఇప్పుడున్నాయి. ఈ పరిస్థితులను కేసీఆర్ అంచనా వేయలేకపోతున్నారా, లేక బీజేపీ కోసం తన లెక్కలు మార్చుకుంటున్నారా అన్నది అంతుపట్టడం లేదు. వాస్తవానికి బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు పోయినా ఇప్పటికీ దానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా క్యాడర్, లీడర్లు ఉన్నారు. ఆర్థికంగా కూడా ఆ పార్టీ అందరికంటే బలంగా ఉంది. అయినా కేసీఆర్ ఎమ్మెల్సీ రేస్ నుండి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మనం తప్పుకోవడం వ్యూహాత్మక తప్పిదమవుతుంది. మనం తప్పుకుంటే ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తుంది. అది పార్టీ ఉనికికి చాలా ప్రమాదమని హరీష్ రావు లాంటి నేతలు కేసీఆర్కు చెప్పినా ఆయన పెడచెవిన పెట్టారంట. ఈ నేపథ్యంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఓడటం, నిన్నటి దాకా అధికారంలో ఉండి ఎన్నికల బరి నుండి బీఆర్ఎస్ ముందే అవుట్ కావటం తెలంగాణ రాజకీయాలను కీలక మలుపు తిప్పే పరిణామాలుగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం కేసీఆర్ వ్యూహమో, వ్యూహాత్మక తప్పిదమో కానీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుండి బీఆర్ఎస్ ఎలిమినేట్ అయ్యే ఆ స్థానంలో బీజేపీ ఎలివేట్ అవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.